తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనైనా ఉదయకాల సమయం మొదలుకొని తండ్రి ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి మీ కృపా కాపుదల మాకు దయచేసి నాయన మీ సన్నిధిలో నాయన స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అదృశ్యుడమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. అద్వితీయుడు అయినటువంటి మా దేవ నీకే మహిమ. అక్షయుడును అద్వితీయుడు అయినటువంటి మా రాజా నీకే స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దేవ మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడు అయినటువంటి మా రాజా నీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. నమ్మకమైనటువంటి మా దేవ నీకే ఘనత. వాగ్దానములు చేసినటువంటి మా దేవ నీకే స్తోత్రం. మా ప్రార్థన ఆలకించు మా రాజా నీకే స్తోత్రం. నిబంధన చేసినటువంటి మా దేవ నీకే స్తోత్రం. నిరీక్షణ కర్తయగు మా రాజా నీకే స్తోత్రం. కనికరము గల మా దేవ నీకే మహిమ. కరుణా సంపన్నుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. నీతికే ఆధారమగు మా దేవ నీకే స్తోత్రం. ప్రతీకారము చేయి దేవా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు మా రాజా నీకే స్తోత్రం. నన్ను కనినటువంటి నా దేవా నీకే స్తోత్రం. బేతేలు దేవా నీకే మహిమ. నా ప్రియుడు ఇరువలే ఉన్నాడు, లేడివేనే ఉన్నాడు, మీకే మహిమ. కన్యకలు నిన్ను ప్రేమించుదురు దేవా నీకే స్తుతి. దేవా నీ ఆధిపత్యము చిరకాలము, నీ రాజ్యము తరతరములు ఉన్నందుకు మీకే స్తోత్రం. రాజు అయినటువంటి యెహోవా మీకే మహిమ. రాజులకు రాజు అయినటువంటి యెహోవా మీకే స్తోత్రం. మహిమ గల మహారాజా నీకే స్తుతి. దేవా నీ ఆధిపత్యము చిరకాలము, నీ రాజ్యము తరతరములు ఉన్నందుకు నీకే మహిమ. మృతులకు సజీవులకును ప్రభా నీకే మహిమ. సర్వలోకనాథుడగు యెహోవా మీకే స్తోత్రం. జీవము గల మా దేవా నీకే మహిమ. నీకే మహిమ. నీకే మహిమ. రక్షణకర్తమైనటువంటి మా దేవ నీకే స్తుతి. ఆది సంభూతుడమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవ నీకే మహిమ. కృపలకు పాత్రుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. మృత్యుంజయుడైనటువంటి మా తండ్రి నీకే స్తోత్రం. అద్వితీయ జ్ఞానము గల మా రాజా నీకే స్తోత్రం. మర్మములు బయలుపరచు మా దేవా నీకే స్తోత్రం. దేవతలకు దేవా నీకే స్తోత్రం. మహాదేవా నీకే ఘనత. మా అవసరములు తీర్చు దేవా నీకే మహిమ. వృద్ధి కలుగు చేయి దేవా మీకే స్తుతి. జయము అనుగ్రహించు మా దేవా నీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవా నీకే మహిమ. అన్యాయము చేయువారి మీద కోపపడు నా రాజా నీకే స్తోత్రం. స్తోత్రం 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 ప్రభా. పరిశుద్ధుడా, కృపగల మహారాజా, ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను, మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల చేసి తండ్రి నీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసావు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసావయ్యా. ఇదిగో తండ్రి, ఇదిగోనైనా మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి నాయన, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన పండిత మొదలుకొని ఎప్పటి వరకు నాయన ఇదిగో తండ్రి మేమందరము నాయన అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపములన్నీ మన్నించమని తండ్రి ఇగనైనా కీర్తన గ్రంథము 103:10 మీరు సెలవిచ్చినట్లు 10:11 సెలవిచ్చినట్లు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదని నాయన నీవు సెలవిచ్చిన రీతిగా నన్ను మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడవయ్యా. మా పాపలను మన్నించావయ్యా. అయ్యా, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపలను కడిగి పవిత్ర పరిచావయ్యా. అందరి బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా రాజా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో నా జావా మీ అందరి నాయన ఇగోనైనా ప్రార్థన విడుచున్న ప్రతి ఒక్కరికి తండ్రి ఆత్మాభిషేకము దయచేయండి అయ్యా. ప్రార్థనా శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి, ఇగనైనా అయినా ఎందరు బిడ్డలు అయితే తండ్రి ఇగనైనా ప్రార్థనతో ఏకీభవిస్తున్నారో ఆ బిడ్డలందరికీ నాయన ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా బిడ్డలందరినీ విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, కీడు రాకుండా మీ సన్నిధిలో భద్రత దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా మీకు విరోధమైనటువంటి చేదని వేరేదైనా మొలిచి ఉంటే పెరిగివేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, సిలువను కూర్చున్న సందేశము తండ్రి గ్రహించినట్లు వారి హృదయాలు తెరవమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో
తండ్రి మేము సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళిచుండగా తండ్రి మా మీదను మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇగోనైనా ఇగో తండ్రి మీ సన్నిధులనైనా ఇగో తండ్రి సోషల్ మీడియాలో ఎందరో నాయన మీకును మాకును విరోధంగా నాయన మాట్లాడుచున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా జ్ఞాన హృదయము దాయిచేయండి అయ్యా. అయ్యా తండ్రి వారందరికీ నాయన ఇక వారు ఎరుగు చేసిన పాపములు మన్నించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. గొప్ప రాజా నీకే స్తోత్రం నాయన. ఇగో తండ్రి మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నాయన మీరు ఎక్కల చాటు మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి అధికారులే కానీ మా దేశంలో ఉన్నటువంటి పోలీస్ ఆర్మీ నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ మా దేశంలో ఉన్నటువంటి అధికారులనే కానీ ఇక నాయన ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధి తోడుంచండి నాయన. మీ కృప తోడుంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా ప్రతి ఒక్కరికి నాయన రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నాము నాయన. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి ఇకనైనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి ఇకనైనా నేను స్థిరమైనటువంటి మనసును దయచేయండి అయ్యా. అయ్యా పాపంలో ఒకవేళ ఎవరైనా పడిపోయి ఉంటే నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయినటువంటి వారిని కానీ నాయన తండ్రి మరి ఏ విధమైనటువంటి నాయన పాపంలో పడి ఉన్న మీ ఆజ్ఞలు మీరు మీకు విరోధంగా పాపము చేసిన అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధులు నాయన ఇగో తండ్రి మేమందరము కూడా తండ్రి మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుడైనటువంటి నాయన అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి శ్రమపడినని నాయన లేఖనము సెలవిచ్చుతున్నది కదా తండ్రి. మేమందరము లేఖనాలను ధ్యానించి లేఖనాల ప్రకారం మేము ప్రవర్తించుటకు అట్టి కృపను అట్టి ధన్యతను దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మీ సన్నిధులు నాయన మమ్మల్ని అందరికీ కూడా తండ్రి మీ రక్షణ భాగ్యము దయచేయమని మీరు ఎక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి పరిశుద్ధుడా కృపగల మహారాజా సర్వోన్నతుడా సర్వలోక న్యాయాధిపతి ఇగో తండ్రి మీ సన్నిధులు మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నామయ్యా. నాయన పరిశుద్ధుడా ప్రేమ గలటి మా తండ్రి ఇదిగో నాయన ఇగో తండ్రి అనేక మంది సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలే కానీ నాయన ప్రార్థన విడుచున్నటువంటి బిడ్డలే కానీ నాయన అనేక మంది దీర్ఘ వ్యాధులతో నాయన బాధపడుచున్నారు నాయన. ఎందరో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు నాయన. ఎందరో అనేక మంది గుండె సమస్యల్లో కానీ కిడ్నీ సమస్యల్లో కానీ బీపీ షుగర్ హార్ట్ అటాక్ అనేక రకాల వ్యాధులతో బాధపడుచున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా స్వస్థత దయచేయండి అయినా. అయ్యా బెతస్తి కోనేటి దగ్గర నాయన దీర్ఘకాలం వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగిని జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచిన దేవుడు అయ్యా నాయన. కృపతో నాయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి పిల్లలని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని స్వస్థత దయచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడుంచండి అయ్యా. ఏ విధమైనటువంటి నాయన ఏ విధమైనటువంటి ఇది కూడా తండ్రి నాయన సాతానుడు కలిగించే ఏ విధమైన వ్యాధులు కూడా తండ్రి నీ బిడ్డలు పడిపోకున్నట్లు నీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాను నాయన. తండ్రి ఎందరో పిల్లలు తల్లిదండ్రుల కొరకు తండ్రి వారి ఆరోగ్యం కొరకు నాయన వారి ఆర్థిక ఇబ్బందుల కొరకు తండ్రి నాయన వారి నిత్య జీవం కొరకు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నారో తండ్రి వారి యొక్క ప్రార్థనను ఆలకించే దేవుడు అయ్యా. మీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన. అనేక మంది పిల్లలకు తండ్రి అద్దెలు దొరకక సొంత ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులతో ఉన్నారయ్యా. అటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డలకి నాయన పిల్లలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా మీ కృప తోడించమని అడుగుతున్నాం నాయన. ఎందరో బిడ్డలు తండ్రి ఇదిగో తండ్రి అడవులలోను మన్యలలోను నాయన ఎన్నో చిన్న చిన్న గ్రామాలలో సేవ చేస్తున్నటువంటి ఎందరో సేవకులు ఉన్నారు నాయన. అటువంటి సేవకులను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఆర్థిక సమస్యల నుంచి వారిని విడిపించండి అయ్యా. వారికి సహాయం చేసే వారిని లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. ఆ సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి చిన్న మంద మీరు భయపడని సెలవిస్తున్నావు కదా. ఆ చిన్న చిన్న సంఘాలలో నాయన అతి తక్కువ మంది సార్వత్రిక సంఘంలోకి ఉన్నటువంటి ఆ చిన్న మందని నాయన మీరు దీవించండి అయ్యా. ఆ చిన్న మందని ఆశీర్వదించండి అయ్యా. అక్కడ మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి అయ్యా. మీ కార్యము జరుగుటకు మీ దక్షిణస్తము తోడుంచండి అయ్యా. మీ మహిమార్థమే అగోనైనా మన్య ప్రాంతాలలో సేవ చేస్తున్నటువంటి ప్రతి సేవకులని ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఆ సేవకులు చేస్తున్నటువంటి పరిచర్య అంతటినీ మీరు దీవించండి ఆ సేవకులు సేవ చేస్తున్నప్పుడు నాయన నా రాజా వారందరికీ గ్రహింపజేసే మనసు ఇవ్వండి నాయన. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచండి. మీ సన్నిధి తోడించండి. అలాంటి వారిని అందరినీ కూడా లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. పరిశుద్ధుడా కృపాసత్య సంపూర్ణుడా ఇగో నేను మేమందరము కూడా తండ్రి మిమ్మల్ని స్తుతించులాగున తండ్రి మా దాగు చోటు నీవే నాయన. శ్రమల్లో ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ
రక్షించే దేవుడు నీవే నాయన. ఇగో నేను విమోచన గానముతో నీవు నన్ను ఆవరించి ఉన్నావయ్యా. అయ్యా మీ ఉపదేశము మాకు దయచేసి ఉన్నావు నాయన. మేము నడవలసిన మార్గం మాకు బోధించదవు తండ్రి. నాయన మా మీద దృష్టించి ఉన్నావయ్యా. మాకు ఆలోచన చెప్పే దేవుడవు నీవే నాయన. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నాయన మీ సన్నిధిలో తండ్రి మేమందరము కూడా తండ్రి మా దోషములను కప్పుకొనక తండ్రి మీ ఎదుట ఒప్పుకుంటున్నామయ్యా. అయ్యా మా అతిక్రమలన్నీ మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానైనా. మా పాపములు పరిహరించే దేవుడు అని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. ఆపత్ కాలమందు నాకు మొర్రపెట్టము, నేను మిమ్మల్ని విడిపించదును అని సెలవిచ్చిన దేవుడు అయ్యా. అయ్యా మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఇంకో తండ్రి మా ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండినట్లు మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాం నాయన. ఇగో నేను సార్వత్రిక సంఘం అభివృద్ధి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘం ఐక్యత కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘము సమాధానం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. సంఘం విస్తరించుటకు మీ సహాయం దయచేయండి అయ్యా. సంఘ పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో దీవించండి అయ్యా. సంఘ కాపరుల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. చిన్న సంఘ కాపరులే కానీ పెద్ద సంఘ కాపరులే కానీ మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నాను నాయన. సాతాను వలలో పడిపోకున్నట్లు మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాం నాయన. సంఘము ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సిద్ధపడు కొరకు వారికి జ్ఞానము దయచేయండి ఆయన. అయ్యా మీ ప్రియకుమారుడు రాకడ దగ్గరలో ఉన్నదయ్యా. మేమందరము నాయన ఈ చివరి దినాల్లో ఉన్నాయన. మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడే వారిగా ఉండినట్లు నాయన. మీ ప్రియకుమారుడికి తండ్రి మీ సన్నిధిలో మేమందరము పరిశుద్ధులుగా బ్రతినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి సహాయం చేయమని అడుగుతున్నాను ఆయన. సంఘ పరిచయ కొరకు కావలసినటువంటి సామాగ్రి దయచేయమని అడుగుతున్నాను ఆయన. ఇకనైనా దినవాంతము కూడా ఇక ప్రారంభం నుంచి నాయన ఈ దిన అంతం వరకు ఎంతగానో మీ కాపుదలు మీరు దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ఇగోనైనా మీ నెలంతా ఈ కాపుదలు దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని గణపరచుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నాయన మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నేత్రాశలో పడిపోకున్నట్లు మీ కాపుదలు దయచేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. శరీర కార్యాలు జయించుటకు మీరు శక్తిని దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇగో తండ్రి నాయన మొబైల్కి బానిసైపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అసలు చిత్రాలు చూస్తూ పాడైపోతున్నారు, సమయాన్ని వృధా చేసుకుని పాడైపోతున్నారు. అటువంటి బిడ్డలకు అందరికీ వారి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకోవడానికి మీ పరిశుద్ధాత్మ శక్తి వారికి దయచేయండి నాయన. వారితో మీరు మాట్లాడండి నాయన. ఆ బిడ్డలను ఆ సాతాను బంధకాల నుంచి విడిపించి నాయన మీ కృపా కాపుదలు దయచేయమని, మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడ్డానికి కావాల్సిన సిద్ధపాటు దయచేయమని, అవర్గాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీరు ఎక్కల చాటుని భద్రపరిచి మేమందరము మా కుటుంబాలతో పాటు మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడ్డానికి కావలసినటువంటి కృపా కాపుదల, మీ ఆత్మశక్తిని, మీ జ్ఞానమును, బుద్ధిని దయచేసి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన నాయన ముల్లోకములో నాయన ఏ మనుషుని కంటే దేవదూతల కంటే అతి మిక్కిలి పెద్ద నామమైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి నాయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నామయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.